Jungle. గోపాలపట్నంలో ఎస్ఆర్ షాపింగ్ మాల్ నూతనంగా బుధవారం ప్రారంభించిన ప్రముఖ సినీ హీరో కిరణ్ అబ్బవరం, ఆయనతో పాటు స్థానిక ఎమ్మెల్యే గణబాబు, ఎస్ఆర్ షాపింగ్ మాల్ అధినేత ప్రసాద్, స్థానిక కార్పొరేటర్ రమేష్ నాయుడు, సిబ్బంది పలువురు పాల్గొన్నారు. నెక్స్ట్ మార్చ్లో ఒక రిలీజ్ ఉంటుంది సార్, ఇమీడియట్ రిలీజ్. ఇంకొక 2 ఫిలిమ్స్ ప్రీ ప్రొడక్షన్లో ఉన్నాయి. నాకు తెలిసి ఇంకా December 15th నుంచి అన్నీ అనౌన్స్ చేస్తూ వస్తాం. ఒక్కొక్కటి. సార్ ఏ ఊరు సార్ మీది? ఏ సార్? మాది రాయచోటి సార్. రాయచోటి సార్. కానీ మీరు అలా అడగడు సార్, నన్ను అందరూ వైజాగ్ కూడా అదే తెలుగువారు అదే. మంచి విషయం ఏంటంటే నేను ఇప్పటికి నన్ను చాలా మంది అందరూ గోదావరి అబ్బాయిని, వైజాగ్ అబ్బాయిని అనుకుంటున్నారు. అలాగే ఉండనివ్వండి, మీ ఇంట్లో అబ్బాయి అనుకోండి. అవునా, సూపర్ సార్. అదే మీరు పొరపాటున కూడా అలాంటి క్వశ్చన్లు అడగకూడదు. అలా చెప్తే మళ్ళీ అబద్ధం చెప్పారని రాసేస్తారు కదా సార్ పొద్దున్నే. ఏదైనా మిమ్మల్ని మా దగ్గర చేసిన గోపీనాథ్ రెడ్డి గారు, ప్రసాద్ రెడ్డి గారు మాకు అదే అదే కదా. లావ్ అయ్యానా సార్? అవును, చూద్దాం సార్. అవును, అదే అదే సార్. అదే అదే 4 years అయిపోయింది కదా సార్. 4 years 10 years నుంచి జరిగిందండి. కిరణ్ గారు మాకు ఎందుకంటే గోపాలపట్నం ఇస్ ఫేవరెట్ డెస్టినేషన్ మాకు. అంటే ఇక్కడ ప్రెస్ కూడా మాకు సపోర్ట్ బాగుంటుంది. మార్నింగ్ చూస్తుంటారు విజయనగరంలో కన్నా ఇక్కడ మీకు ఎక్కువ మంది కనపడుతున్నారు. సో ఆ ఫ్రెండ్లీ నేచర్ ఉంటుంది ఇక్కడ విజయనగరంలో. అలానే మీకు పరిచయం అయినా కానీ కొన్ని విషయాలు నేను కిరణ్ గారి గురించి చెప్పాలి. ఎందుకంటే యాజ్ ఏ సినీ హీరోగా సక్సెస్ అయినప్పుడు అందరు కనపడతారు. కానీ ఆ సక్సెస్ రీచ్ కావడానికి ఎంత ఎఫర్ట్ ఉండాలి, ఎంత హార్డ్ వర్క్ ఉండాలి అనేది అది కొద్దిమందికి తెలుస్తుంది. ఆ విషయంలో లాస్ట్ టైం మూవీ ప్రీ రిలీజ్ కిరణ్ గారు కూడా చెప్పడం జరిగింది, ఆయన యొక్క జర్నీ ఎలా జరిగిందని. చాలామందికి ఇన్స్పైరింగ్ ఇది. ఎందుకంటే ఏదో ఇంతకుముందు కలాం గారు చెప్పిన కళలు అందరూ అంటారు, కళను సాధించడానికి ఆ యొక్క హార్డ్ వర్క్ కానీ, డెడికేషన్ కానీ, ప్లానింగ్ కానీ ఇంపార్టెంట్ అని. ఆ క్రమంలో ఈ రోజున మన ఆంధ్రప్రదేశ్లో ఒక వర్సటైల్ యాక్టర్గా అయితేనేమి, రాబోయే రోజుల్లో చాలా వేరే లాంగ్వేజ్లో కూడా వెళ్ళగలిగిన మన హీరో. ఇలాంటి కిరణ్ గారిని మేము మా యొక్క స్టోర్స్ యొక్క ఏదైతే ఈరోజు ఎస్ఆర్ రీనేమ్ చేస్తున్నప్పుడు రిక్వెస్ట్ చేశాం. అడిగిన వెంటనే 100% అని టైం ఇవ్వడం జరిగింది కిరణ్ గారు. అలానే మీ మాదిరే ఈ ఎస్ఆర్ స్టోర్స్ కూడా చిన్నగా స్టార్ట్ అయ్యి ఈరోజు 13 బ్రాంచీలకు ఎదగడం జరిగింది. సో ఆల్వేస్ మేము నమ్మే సూత్రం ఒకటే, అఫోర్డబుల్ ప్రైస్, వాళ్ళకి అందుబాటు ధరలు ఇచ్చుతూ ఆ క్వాలిటీ ఆఫ్ ద ప్రోడక్ట్ ఇచ్చుకుంటా పోవడం అనే దాని ఒక సింగిల్ అజెండాతోనే ఇన్ని 13 షాపులు చేయగలిగాం. రాబోయే రోజుల్లో ఇంకా షోరూమ్లు, ఇంకా వేరే రాష్ట్రాలు కూడా పోబోతున్నాం. కాబట్టి మేము ఎస్ఆర్ పుట్టిందే ఇక్కడి నుంచి, మీకు అందరికీ తెలుసు. 2005లో గాజువాక బ్రాంచ్తో ఒక స్టార్ట్ అయిన ఎస్ఆర్ ఈరోజు దాదాపు 13 బ్రాంచీలుగా ఆంధ్రప్రదేశ్లో ఏలూరు నుంచి మన శ్రీకాకుళం వరకు 13 బ్రాంచీలు ఉన్నాయి. ఒక గోపాలపట్నం వాసిగా ఒకప్పటికి ఇప్పటికీ మార్పు చూస్తున్నప్పుడు, ఒక 20 ఏళ్ల క్రితం విశాఖపట్నంకి వెళ్ళాలంటే దాన్ని టౌన్ అని భావించేవాళ్ళం. టౌన్ వెళ్ళాలి, ఏదైనా కొనుక్కోవాలన్నా ప్రతి ఒక్కరు వినియోగదారుడు విశాఖపట్నం నగరానికి వెళ్ళాలంటే మన ప్రాంతంలో, అంటే ఏదైనా ప్రాంతం అభివృద్ధి సూచిక అనేటువంటిది చూసుకున్నప్పుడు పెద్ద పెట్టుబడిదారులు అంటే బ్రాండింగ్ అనేటువంటిది వస్తుండేది. అది నగరానికి సంబంధించి కావచ్చు, లేకపోతే మన గోపాలపట్నంకి సంబంధించి కావచ్చు. ఆ రకంగా 20 ఏళ్ల క్రితం ఒక పెద్ద వ్యాపార సంస్థ గోపాలపట్నంలో అడుగుపెట్టి ఈరోజు 20 ఏళ్ళ పూర్తయ్యే టైంకి 13 బ్రాంచీలుగా రోజు ఆల్మోస్ట్ రాష్ట్రం అంతా, మన ఆంధ్ర రాష్ట్రంలో 13 బ్రాంచీలతో ఎస్ఆర్ అనేటువంటి ఒక బ్రాండింగ్ని ఏర్పరచుకొని మరలా ఇక్కడ రెనోవేట్ చేసుకొని ఈ షోరూమ్ని ఇక్కడ ప్రారంభించుకోవడం చాలా సంతోషం. ఎందుకంటే గోపాలపట్నం వాసిగా మనకి ఇక్కడ ఎక్కువ ఈ వ్యాపార సంస్థలు, పెద్ద వ్యాపార సంస్థలు వస్తే అది వస్త్రరంగంలో కావచ్చు, లేకపోతే జ్యువెలరీ కావచ్చు, లేకపోతే ఇతరత్ర ఈ హోమ్ అప్లయన్సెస్ కానీ ఇవన్నీ కూడా రావటం వల్ల
ఇక్కడ ఉండేటువంటి ఆ ఉపాధికి సంబంధించి కానీ ఎంప్లాయ్మెంట్తో పాటు వినియోగదారుడికి సౌలభ్యంగా ప్రయాణ ఖర్చులు తగ్గుతూ నగరానికి వెళ్లకుండా మన ప్రాంతం కూడా ఒక టౌన్ అట్మాస్ఫియర్లో ఒక సిటీగా, ఎందుకంటే ఎంత కాదన్నా సెమీ అర్బన్గా భావించేవాళ్ళం గోపాలపట్నం కానీ ఎయిర్పోర్ట్కి దగ్గరగా ఉన్న. కానీ మన ప్రాంతం కూడా గోపాలపట్నం ప్రాంతంలో ఇట్లాంటి వ్యాపార సంస్థలు అన్నీ రావటం అనేటప్పటికీ ఇక్కడ లైఫ్ స్టైల్ పెరిగింది. ఇక్కడ కూడా అన్ని సౌలభ్యానికి వస్తున్నాయి. అంటే ఎంత వ్యాపారం బాగుంటే ఇక్కడ సంస్థలన్నీ వస్తూ ఉంటాయి. సో మనకి గాజువాక, గోపాలపట్నం ఇవన్నీ ఎక్స్పాండెడ్ ఏరియాస్ ఏదైతే నగరంతో ఉన్నాయో ఆ ఎక్స్పాండెడ్ ఏరియాస్లో ఒక అంచనాకి రావాలనుకుంటే మనకి పెద్ద పెద్ద సమస్యలు వచ్చినప్పుడే మనం గోపాలపట్నం అభివృద్ధిని మనము చూడగలుగుతాం. ఆ రకమైనటువంటి దినదినం అభివృద్ధి చెందుతున్నటువంటి ప్రాంతంలో ఇట్లాంటి వ్యాపార సంస్థలు రావటం, ముఖ్యంగా ఈ వస్త్ర రంగంలో ఈ